బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. మిత్రులారా, అందరూ క్షేమం కదా? ప్రతిరోజు కూడా సుమారు వారంలో తప్పనిసరిగా ఒక ఐదు రోజులన్నా ఈ విధంగా ఈ లఘు వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుంటున్నందుకు ముఖ్యంగా దైవానికి కృతజ్ఞతలు. నాకు శక్తిని సామర్థ్యాన్ని ప్రసాదిస్తున్నందుకు దైవానికి వేల కృతజ్ఞతలు. అలాగే ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా దైవం సన్మార్గాన్ని చూపించుగాక. మన జీవితాలను దైవము సరిదిద్ది సక్రమమైనటువంటి మార్గంలో నడిపించుగాక. ప్రార్థన ఒకటి ఉంటుంది, అసతోమా అసద్గమయ, అసత్యం నుండి సత్యంలోనికి మమ్మల్ని నడిపించు. తమసోమా జ్యోతిర్గమయ, చీకటి నుండి వెలుగులోనికి మమ్మల్ని నడిపించు. మృత్యోర్మ అమృతంగమయ, మరణం నుండి జీవంలోనికి మమ్మల్ని నడిపించు. ఇది ఒక ప్రార్థన. సోదర మహాశయులారా, మనము ప్రమాణాలు చేస్తుంటాము. ఒక నమ్మకం కలిగించడం కోసము దైవంపై ప్రమాణాన్ని మనం చేస్తుంటాం. దైవంతో కాకుండా చాలా రకాల ప్రమాణాలు మనం చేసేస్తుంటాము. తల్లి మీద ప్రమాణము, చిన్నప్పుడు మనమైతే మదర్ ప్రామిస్ అని చెప్పేసి చెప్పుకునే వాళ్ళని చూసారు. లేకపోతే ఖురాన్ మీద ప్రమాణము, లేకపోతే ఇంకొక దాని మీద ప్రమాణం, ఆ ప్రమాణము ఈ ప్రమాణం మనం చేస్తుంటాము. కానీ దైవ ప్రవక్త హెచ్చరిక చేశారు. ఏం చెప్పారు అంటే మన్ హలఫ బిగైరిల్లా ఫకద్ అష్రక. దైవం పేరు ఏంటండి? ఏం పేరు ఉంది ఆయనకి? దైవం పేరు ఏదైనా మీరు సర్వేశ్వరుడు అనండి, యెహోవా అనండి, అల్లాహ్ అనండి, ఇంకొకటి అనండి. అయితే ఆ పేరు ఏదైతే ఎప్పుడైతే పలుకుతుంటారో ఒక ఆకారము ఒక స్వరూపము మీ మనసులో ఏది కూడా రాకూడదు. అది కండిషన్. అది రానంతసేపు మీరు ఏ పేరునైనా పిలవండి. ఆ దైవం పేరుతో తప్ప, అల్లాహ్ పేరుతో తప్ప ఇతరుల పేరుతోటి మీరు ప్రమాణాలు చేసినట్లయితే మీరు దైవానికి సాటి కల్పించే భయంకరమైనటువంటి నేరం చేసినట్టే అని చెప్పేసి ప్రవక్త వారు హెచ్చరిక చేశారు. కాబట్టి సోదర మహాశయులారా, ప్రమాణము చేస్తే, ప్రామిస్ చేస్తే సృష్టికర్తపై ప్రామిస్ చేయాలి, దైవం పేరుతో ప్రామిస్ చేయాలి. అంతే తప్పించి మరొక దానిపై మనం ప్రమాణం చేయకూడదు. మనుషులపై ప్రమాణం చేయకూడదు, ఆయన గ్రంథాలపై ప్రమాణం చేయకూడదు, దేనిపై కూడా ప్రమాణం చేయకూడదు. దైవంపై మాత్రమే ప్రమాణం చేయాలి. లేకపోతే దైవం ఆయనకు సాటి కల్పించే భయంకరమైనటువంటి నేరంతో, ఆ పాపంతో సమానమవుతుంది. రండి, ఇస్లాంను తెలుసుకుందాము. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ వెరీ మచ్.